సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 బీసీ గురుకులాలు మాత్రమే ఉన్నాయని, తరువాత 350కి పెంచినట్లు పేర్కొన్నారు. బాలికలకు ప్రత్యేకంగా 50% బీసీ గురుకులాలు ప్రారంభించబడినట్లు చెప్పారు. అన్ని బీసీ గురుకులాలను కేసీఆర్ ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. బాసర IIITలో సీటు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహంగా సొంతంగా ఐప్యాడ్ ఇవ్వనున్నట్లు హరీష్ రావు తెలిపారు. జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు పొందారని తెలిపారు. బైపీసీ విద్యార్థులు బాగా చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు పొందితే వారి ఫీజులను తాను భరిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. యాక్చువల్గా బీసీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే ఈ తెలంగాణలో ఇంతకుముందు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ కేసీఆర్ గారు 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను తెలంగాణలో ప్రారంభించారు. 35 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఈ 35లో సగం గర్ల్స్కి పెట్టుకున్నాం, 50% ఫర్ గర్ల్స్. అంటే అట్లా పిల్లలు మహిళల విద్య కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతగానో ఆలోచించింది. అవి గురుకుల పాఠశాలలైనా కాలేజీలైనా 50% ఆడపిల్లల కోసం ప్రారంభించింది కేసీఆర్, ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సో అట్లా మనం చక్కగా చేసుకున్నాం. ప్రత్యేకించి చింతమడక గ్రామం మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత గ్రామం. సో కేసీఆర్ గారే ప్రత్యేకంగా ఈ బీసీ గురుకుల పాఠశాలను మన చింతమడకకు మంజూరు చేయడం జరిగింది. మీరందరూ చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ వరకు ఈ కాలేజ్ రావడం జరిగింది. చాలా చాలా సంతోషం. మీరు అన్ని ఆల్రౌండర్స్ ఉన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. పిల్లలు స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో అన్నింట్లో కూడా మన చింతమడక బీసీ గురుకుల పాఠశాల ముందంజలో ఉండడం నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఇకపోతే మీ ప్రిన్సిపల్ గారు మేడం మాధవి గారు మాకు ఒక రోడ్డు హెల్ప్ చేయండి, అదేవిధంగా మాకు ఇంకా కొన్ని వాష్రూమ్స్ కావాలి, మా పిల్లలకు ఇబ్బందిగా ఉంది, హెల్ప్ చేయమని మీ ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా నేను రాబోయే రోజుల్లో ఆ వాష్రూమ్స్ కోసం, ఆ రోడ్ సౌకర్యం కోసం కూడా నేను మీకు సహాయం చేస్తాను. సో బాగా చదవండి. ఎంతమంది బాసర IIITలో మీ స్కూల్ నుంచి సీట్లు తెచ్చుకుంటే అంతమందికి నేను ఐప్యాడ్లు కొనిస్తాను. సో మీరు ఎంతమంది మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే మీ ఫీజులు నేను కట్టేస్తాను. ఎంతమంది అవుతారు? ఇక చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవండి. మీరు మెడిసిన్ సీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ తెచ్చుకోండి. మిమ్మల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ఐ విల్ పే యువర్ ఫీజ్. సో బాగా చదవండి. మీలో డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మీలో మంచి మంచి శాస్త్రవేత్తలు రావాలి, మంచి ఇన్నోవేషన్స్ తేవాలి. బాగా మంచి కష్టపడి చదవండి. మంచి పేరు మీ తల్లిదండ్రులకు, మీ స్కూల్కు, ఈ చింతమడకకు మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుకుంటూ